అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. 'పుష్ప 3' అసలెప్పుడుంటుంది? అసలు ఈ సినిమా ఎప్పుడొస్తుంది? ఆల్రెడీ 'పుష్ప 2'తో 1800 కోట్లు వసూలు చేశారు 'పుష్పరాజ్'. మన తెలుగులోనే కాకుండా నార్త్‌లో కూడా నట విశ్వరూపాన్ని చూపించారు. 'రేజ్' రూలింగ్ అయితే అదిరిపోయాయి. ఫ్యాన్స్ అందరూ కూడా తెగ సంబరపడిపోయారు. పండగలైతే చేసుకున్నారు. ప్రీమియర్ షోస్ నుంచి ఇప్పుడు ఓటీటీ వరకు పూనకాలైతే తెప్పిస్తున్నాడు 'పుష్పరాజ్'. సో, అయితే 'పుష్ప 3' గురించి అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏంటి? దీని గురించి అసలు వార్తలైతే బయటికి రావట్లేదు. సో, చాలామంది ఫ్యాన్స్ అలాగే ఆడియన్స్ కూడా డౌటొస్తుంది. సో, 2 ఏళ్ల క్రితం 'వేర్ ఈస్ పుష్ప' అని రిలీజ్ చేసిన టీజర్‌లో ఉన్న ఒక్క సీన్ కూడా ఇప్పుడు మనకి 'పుష్ప 2'లో అయితే లేదు. సో, ఇవన్నీ కూడా ఆడియన్స్‌కే సుకుమార్ వదిలేసారా? అసలు పార్ట్ 3లో ఇవి ఏమన్నా వస్తాయా? ఏంటి అన్నది కొంత డౌట్ అయితే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే 'పుష్ప 2' అయితే మంచి హిట్ అయితే వచ్చింది. సో, 'పుష్ప 2' సక్సెస్ మీట్‌లో మనకి అల్లు అర్జున్ కూడా అన్నారు, 'పుష్ప 3' ఎలా ఉండబోతుందో నాకైతే తెలీదు అని చెప్పేసి. ఈ విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఇంకా 'పుష్ప 3'కి కథ కూడా రెడీ అవ్వలేదు. సో, రీసెంట్‌గా మన 'రామ్ చరణ్‌తో' సుకుమార్ అయితే డైరెక్షన్ చేస్తున్నాడు. సో, ఈ విషయాన్ని బట్టి చూస్తే ఈ సినిమా మనకి 1 ఇయర్, 1½ ఇయర్ అయితే షూటింగ్ నడుస్తుంది. అండ్ ఈ మధ్యలో 'పుష్ప 3' ప్రస్తావన వచ్చే అవకాశం కూడా లేదు. అసలు 'పుష్ప 3' ఉంటుందా? లేదా? అని కూడా ఫ్యాన్స్ అయితే ఆందోళన పడుతున్నారు. ముందు ముందు చూడాలి ఈ మూవీ గురించి ఏమైనా అప్డేట్ వస్తుందా? లేదా? అనేది. సో, అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ.